'తూఫాన్' అసలు టైటిల్ ఎందుకు పెట్టారో పెట్టిన వాళ్ళకే తెలియాలి. అన్న నీకో దండం పెడతాను. ఒకటి నువ్వు మెసేజ్ ఇద్దామంటే జనాల్లో అవేర్‌నెస్ తీసుకొద్దాం అని జెప్పేసి అనుకుంటే సినిమాలు తీయొద్దు. ఒక బుక్ రాసి బుక్‌ని పబ్లిష్ చేయండి. లేదా యూట్యూబ్‌లో మాలాగా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టేసి దాంట్లో వీడియో రికార్డ్ చేసి దాంట్లో పెట్టండి. అంతేకాని ప్రతి సినిమాలో మెసేజ్ పెట్టి మమ్మల్ని సావగొట్టొద్దు. మూవీకొచ్చేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అంతేకాని మీ మెసేజ్ వాక్యాలు వినటానికైతే అస్సలు కాదయ్యా. అండ్ ఇంకా ప్లాట్ విషయానికొచ్చేస్తే ఒకడుంటాడు భయ్య. వాడు డాలీ పేరు చెప్పి పోలీస్ దగ్గర ఇరుక్కుంటాడనమాట. సో, ఇప్పుడు దానివల్ల డాలీకైతే ప్రాబ్లమ్ వచ్చిద్ది. సో, ఇదంతా ఏంటి? మధ్యలో మన హీరో ఎలా ఎంటర్ అయ్యాడు? ఇదంతా మీరు థియేటర్‌లో చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్ గలం దాని విషయానికొచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మోస్ట్ వాల్యుబుల్ గోల్డ్ అండ్ వర్తీ మనీ అండ్ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ బ్రెయిన్. హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. విరక్తి, చిరాకు, నీరసం, నిద్ర అమ్మ బాబోయ్! నాకు మాత్రం పిచ్చ మెంటలెక్కిందయ్యా థియేటర్‌లో మాత్రం. మనకి బిగిన్ నుంచి మనకి అసలు ఎన్నో సార్లు చెప్తూ ఉంటా. ఈ గ్రీన్ కలర్ ప్యాలెట్ అనేది మనకి మూవీలో సెట్ కాదు. ఆ కలర్ గ్రేడింగ్ సరేలేండి టెక్నికల్‌గా మనకెందుకులే అది పక్కన పెట్టేస్తే బిగిన్ నుంచి మనకి ఎంత ఆక్వర్డ్ అండ్ ఆడ్ ఫీలింగ్ వస్తూ ఉండిద్దంటే మనకి ఆ క్యారెక్టర్ భజన కాంవర్జేషన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, మన హీరో క్యారెక్టర్‌లో ఒక సస్పెన్స్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట బిగిన్ నుంచే. మనకా ఎక్కదు. వాళ్ళేమో డైలాగ్స్‌లు చెప్తూ ఉంటే దీనికి సింక్ కాదనమాట. అంత ఆడ్ ఫీలింగ్ అయితే వస్తుండేది. అంత ఆర్టిఫిషియల్‌గా ఉండిద్దనమాట. మాత్రం మీకు న్యాచురల్, ఆర్గానిక్‌గా మీకు ఎక్కడ అనిపియదు. ఇదే ఒక దరిద్రంరా బాబు అంటే మనకి ఈ ఎలివేషన్‌లు ఇస్తూ డైలాగ్స్ ఇస్తూ ఉంటారనమాట. అసలు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు. నాన్ సింక్‌లో ఉంటూ ఉంటాయనమాట. మిడిల్‌లో మనకి డాగ్ ఎమోషన్ యాడ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎమోషన్స్ అనేవి మనకి కనెక్ట్ కావాలి అంటే ఆ క్యారెక్టర్ నుంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటేనే మనం అటాచ్ అవుతాం. ఇక్కడ ఆయనేమో సినిమా అంతా సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మెయింటైన్ చేస్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ పెట్టి ప్రతిసారి ఆ డాగ్‌ని తీసుకొస్తారనమాట. ఎమోషనల్‌గా మనకి కనెక్ట్ చేయడానికి. ఎలా వర్కౌట్ అవుతాయి? అండ్ దీనితో మనకి మెసేజ్‌లు, కొటేషన్‌లు సామాన్యుడిని బెదిరించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఓరే బాబోయ్! ఇదో దరిద్రంరా బాబు అంటే వీడియోలో మనకి లవ్ ట్రాక్ అంటారు కాసేపు మనకి మన జేమ్స్ బాండ్ టైప్‌లో 222 బతికే ఉన్నాడు కదా! ఇదోటి ఓపెన్ చేస్తారు మధ్యలో. అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారయ్యా స్టోరీ? మీకన్నా క్లారిటీ ఉందా? అండ్ దీనితో మనకి అడిషనల్‌గా ఆ విగ్ ఒకటి దరిద్రపు విగ్‌లు అసలు విజయ్ ఆంటోనీ గారికైతే అసలు ఏ మాత్రం సెట్ కాలేదు. సినిమా అంతా మంకీకాయ పెట్టేసి ఇంక అదే సగం అయిపోయిన తర్వాత రిమూవ్ చేస్తారు. హెయిర్ కట్ చేసుకుంటారు. అసలు ఎందుకు? వై? ఏమన్నా పర్పస్ ఉందా? ఏమి లేదనమాట. సో, రైటింగ్ అండ్ డ్రామా అనేది ఇంత వరస్ట్‌గా ఉన్నాయన్నమాట. ప్రొసీడింగ్స్ అనేవి అలా పోతూ ఉంటాయి. గజిబిజిగా పోతూ ఉంటాయి. ఎవడెందుకు వస్తారో అర్థం కాదు. ఎవడెందుకు పోతారో అర్థం కాదు. ఒక ఫ్లో మెయింటైన్ అవ్వదనమాట. అట్ ది సేమ్ టైమ్ మనకి విలన్ కూడా స్టార్టింగ్‌లో అబ్బో బాబోయ్! మనోడిని మంచి లాజికల్‌గా మెయింటైన్ చేస్తారు. మంచిగానే ఉంది. అంటే ఈళ్ళు రాసుకున్న స్టోరీలో కొద్దో గొప్ప బాగున్న క్యారెక్టర్ అంటే విలన్ అనమాట స్టార్టింగ్‌లో. సినిమా ఎండింగ్‌కి వచ్చేసరికి ఒరేయ్ బాబోయ్! మొదట్లోనేమో వాడిని అంత కురత్తంగా చూపించావు. క్లైమాక్స్‌లో 4 దెబ్బలు కొట్టేసి 4 మంచి మాటలు చెప్పి, ఒక వీడియో చూపించిన వెంటనే కంట్లోంచి నీళ్ళొచ్చేస్తాయి. అరే మరి ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు బతికిందేంట్రా? ఇంత కుర్రత్వం మొత్తం పోయింది. ఫట్టుమని పోయింది అంతే ఇంక. ఇంకేముంది? యాజ్ యూజువల్‌గా మనకి ఇంక ఈ మధ్య ఈయన తీసే మూవీస్ అన్నిట్లో కూడా మెసేజ్‌లు చెప్తూ, కొటేషన్‌లు ఇస్తూ, ఇంక మన క్లైమాక్స్‌లో బుల్లెట్ నాకు అర్థమైంది. బుల్లెట్ ఈయనకి స్పాయిలర్ లేదు, గుడ్లే తీసేయండి. ఏం లేదు ఆడ పెద్ద మనమేదో సర్ప్రైజ్ అయిపోవడానికి, స్టోరీలు చెప్పేసుకోవడానికి. బుల్లెట్ ఇక్కడ తగిలిద్ది. మనకి క్లారిటీగానే ఉంది. ఆయనేం చనిపోలేదు. బట్ సినిమాని ఇంకింతటితో ఎంజాయ్ చేస్తారులే అనుకున్నా. కానీ అట్లా కాదు. మళ్ళీ ఇంక లెగిసి సామాన్యుడి మీద పెత్తనం చలాయించే వాళ్ళని మనం ఎదురుద్దాం. ఒరేండి నమ్మ జీవితం. అసలు స్టోరీ ఏంటి? అంటే మీరేం చెప్దాం అనుకున్నారు మాకు? ఈ క్వెషన్ వచ్చింది భయ్యా. నాకైతే క్వెషన్ వచ్చింది. అసలు మీరు మాకు ఏం చెప్దాం అనుకున్నారు స్టోరీ? మెసేజ్ తీసేయి. మెసేజ్ పాయింట్ తీసేయి. నాకు చిరాకు వచ్చింది. విరక్తి పుట్టింది ఇప్పటికే. ఏం చెప్దాం అనుకున్నారు? నాకైతే తెలియదయ్యా. అంటే నేనైతే అంత మేధావని కాదు మరి. వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు మరి. ఇంకా నేనైతే విజయ్ గారిది నెక్స్ట్ ఏదొచ్చినా కానీ అదొక్కటి చూస్తాను. దాంట్లో కూడా మెసేజ్ ఉందా? ఇంకా ఆయన సినిమాలు చూడటం పర్మనెంట్‌గా ఆపేస్తా. ఎందుకంటే నేను సినిమాకి పోయేది, థియేటర్‌కి వెళ్ళేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే. అంతేగాని మీరు ప్రతి సినిమాలో మెసేజ్‌లు ఇచ్చి జనంలో ఏదో అవేర్‌నెస్ తీసుకొచ్చేద్దాం, ఏదో ఉద్ధరిద్దాం ఎందుకు? ఎవడికి కావాలి? అందుకే చెప్తున్నా. ఒక బుక్ పబ్లిష్ చేయండి. లేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రత్యేకంగా మెసేజ్ క్లాసులు తీసుకోండి. థియేటర్‌లో ఎందుకు? ఒక సినిమా అంటే అనుకోవచ్చు సర్లే కానీ 2 అంటే అనుకోవచ్చు. ఓరి బాబోయ్! ప్రతి సినిమా ఇదే అంటే ఎట్టా? సరే ఇయన్నీ తీసిన మనకేమన్నా ఫైట్ సీక్వెన్స్ అన్నా బాగున్నాయా అంటే అసలు ముందు ఆయన బాడీ కావాలట్లా పర్ఫెక్ట్‌గా. అంటే ఇప్పుడు మనకి అది ఇంజ్యూరీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఓకే. ఇంకా అక్కడి నుంచి ఇంకా పర్ఫెక్ట్‌గా ఓకే సరే అది తీసేయండి. అంటే మనం అంటే ఎంతకాలం అని చెప్పేసి ఇంక మనం రీజన్‌లు చెప్పుకుంటూ ఉంటాము. సరే
కదలకపోయినా మనం డూప్లన్నా పెట్టి పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేయొచ్చు అంటే అట్లా కూడా వల్ల కావట్లేదు. అది కూడా కుదరట్లేదు. అండ్ దీంట్లో మనకి సంబంధం లేకుండా అసలు వర్షానికి ఎలివేషన్ ఇస్తారనమాట. అంటే మన హీరో వర్షం ఎళ్ళటానికి భయపడతాడు. ఎందుకు అంటే దానికో ఫ్లాష్ బ్యాక్ ఏస్తారయ్యా. ఒరేయ్ బాబు మీ సినిమా కంటే ఏఐతో యూజ్ చేసి మీరు ప్లే చేసిన ఆ కార్టూనిస్‌దే చాలా బావుందనిపించింది నాకైతే. అది కూడా ఎక్కువ సేపు ఉండదులేండి. సో, అది. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్‌లీ నథింగ్. ఇట్స్ నథింగ్. కమింగ్ టు ది పెర్ఫార్మెన్సెస్ జీరో. ముందు యాక్టింగ్ నేర్చుకోండి. యాక్టింగ్ స్కూల్‌కెళ్ళి యాక్టింగ్ నేర్చుకోండి. అంతే. అది ఎవరన్నా గాని. అసలు మొహమాట లేకుండా చెప్తున్నా. ఎందుకంటే ఇంక నా ఫ్రస్ట్రేషన్ చెప్పేస్తా ఉన్నదన్నట్టు. కమింగ్ టు ది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూడా మ్యూజిక్ నేర్చుకో ఎలా కొట్టాలో. డించుక్ 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 కాదు. జీ 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 ఈ మధ్య ఈ ట్యూన్‌లు ఎక్కువ వింటున్నాను నేను థియేటర్‌లో. లౌడ్ మ్యూజిక్ పెట్టేసేసి. అట్లాగే ఇంకొక మూవీ ఉంది. దీనమ్మ జీవితం నేను అసలు సినిమాకి వెళ్ళకూడదని చెప్పేసి థియేటర్‌లో డిసైడ్ అయ్యాననమాట. పేరు 'పావనం'. ఇదివరకు ఏదో మూవీకెళ్ళినప్పుడు ప్రీవియస్ వీక్స్‌లో అనమాట. ఈ 'భావనం' అనే ట్రైలర్ ప్లే చేసాడు భయ్యా. నా జీవితంలో అన్ని బూతులు నేనెప్పుడు తిట్టుకోలేదనుకుంటా థియేటర్‌లో. 'కేజీఎఫ్', 'సలారు' ఇదిగోరా బాబు ఇదే లౌడ్‌రా బాబు అనుకుంటే, అమ్మ మొగుడు మ్యాక్స్ అది. అమ్మ మొగుడు మ్యాక్స్ అనమాట. వాళ్ళకొక 10 రెట్లు ఇంక అసల 'సలార్' కానీ, 'కేజీఎఫ్' కానీ దీని ముందు అసలు పనికిరాదు. ఆ రేంజ్‌లో లౌడు. ఫుల్ లౌడ్ అనమాట. నీకు చెవులు నొప్పులు పుడతాయి ఇంకా. తలకాయ నొప్పి వచ్చింది నీకు. ఆ రేంజ్ లౌడు. పిచ్చ కోపం వచ్చింది అసలు. అసలు ఆగదు నాకైతే అసలు. మామూలు కూడా కాదు అసలు. సో, అట్లా ఈ మధ్య లౌడ్ ఎక్కువైపోతుంది. ఎందుకు? డైలాగులు కూడా ఇనిపిలేదు. కొన్ని కొన్ని చోట్లయితే. ఎందుకు? అది. సో, దాట్స్ ది రివ్యూ ఆన్ 'తూఫాన్'. అసలు 'తూఫాన్' ఎందుకు? ఎందుకు అసలు ఆ టైటిల్‌తో ఏం పని మీకు? ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు మరి. ఏమైనా ఉంటే చెప్పండి తెలుసుకుంటా నేను కూడా. తెలుసుకోవాలని నాకు. అది. And yep, that's it man. Subscribe if you enjoyed and I'll catch you on the next one.